హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు కొర్ర దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ ఉద్దిబేళ్ళు తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నానండి. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటిని ఒక 5-6 టైమ్స్ బాగా కడుక్కోవాలండి, ఇలా రుద్దుకొని. వీటిని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఇలా అవుతాయండి. వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అవుతుందండి పిండి. దాన్ని ఇలా ఒక బాక్స్లోకి తీసుకోవాలి. మూత పెట్టుకొని మినిమం 8 అవర్స్ పాటు దాన్ని అలాగే పెట్టుకోవాలండి. ఇలా అవుతుంది. పిండిని ఇలా గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని. ఇలా వేడివేడి పెనం మీద వేసుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి దీనికి నేను పైన. చూడండి, మంచి కలర్ వచ్చింది దోశ. ఇలా 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ దోశ కూడా ఇలాగే వేసుకోవాలండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.